ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడ గ్రామంలో ధాన్యం రాసులను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ పరిశీలించారు. నెల రోజులుగా కల్లాల్లోని ధాన్యం నిల్వ ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు అని మండిపడ్డారు. మద్దతు ధర క్వింటాకు 2380 అని ప్రకటించినా కొనుగోళ్లు జరగడం లేదన్నారు. మిల్లర్లు కటింగ్ చేసి రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే గన్ని బ్యాగులు రవాణా సదుపాయం పెంచి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం మొత్తం కూడా ఈ విధంగా పట్టాలు వేసి పోసి ఈ విధంగా కల్లాల మీద ఉన్నది. మీరు సంచులు ఇవ్వండి, తర్వాత ప్రొక్యూర్మెంట్ చేయండి, గిట్టుబాటు ధర ఇవ్వండి అని చెప్తా ఉన్నాం. కానీ ఈరోజు దళారీలు 1300, 1400 అని చెప్పి రైతుల దగ్గరకు వచ్చి ఇచ్చేస్తూ ఉన్నారు. మీరు మద్దతు ధర ప్రకటించింది ఎంత అండి? 22,380 రూపాయలు. ఈ దళారీలు మొత్తం కూడా దోచుకొని వెళ్ళిపోతా ఉన్నది. ఇంతవరకు కూడా మీరు మేము పోయినసారి వచ్చాం, విజిట్ చేసాం. మా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, అదేవిధంగా రైతు అధ్యక్షుడు మరి శివాజీ, మేమంతా కలిసి విజిట్ చేస్తే తెలుగు రైతు అధ్యక్షుడు ఈ మండలానికి చెందినటువంటి నాయకుడు, మేము కళ్ళుండి అంట గుడ్డివాళ్ళం అంట. కళ్ళుండి గుడ్డివాళ్ళం అంటే నువ్వు గుడ్డో లేకుంటే మరి ప్రభుత్వం గుడ్డిదో చూడండి. ఇవన్నీ కూడా మొత్తం ఈ కళ్ళాలు మొత్తం కూడా చూడండి. వచ్చేటప్పుడు రోడ్ల మీద ఎన్ని ధాన్యం ఉంది, ఎంత ధాన్యం ఉంది. మేము కూటమి ప్రభుత్వాన్ని రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి ప్రశ్నించాం. అయ్యా, ఈ ఏలూరు జిల్లా